కొడాలి నాని గారికి గుండె బైపాస్ సర్జరీ సక్సెస్ అయింది. కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొడాలి నాని గారి మీద ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి చండాలమైనటువంటి పోస్ట్ కూడా చేశారు. ఆయన హాస్పిటల్లో ఉంటే ఒక మనిషిని మనిషిగా చూడడంలే. అటువంటి సమయంలో కూడా రాజకీయాలకు ముడిపెట్టి ఏ విధమైనటువంటి పోస్టులు చేశారంటే ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేవాళ్ళు. మొత్తానికైతే కొడాలి నాని గారికి సర్జరీ అయితే పూర్తిగా సక్సెస్ అయిపోయింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో ఆయనకు కొద్దిసేపటి క్రితం బైపాస్ సర్జరీ పూర్తి చేశారు. దాదాపుగా 8 గంటల పాటు వైద్యుల టీం ఆపరేషన్ కూడా నిర్వహించి ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైద్యులు కూడా ప్రకటించేశారు. కొద్దిసేపటి క్రితమే నాని గారు తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాడంట. ఈ విషయాన్ని ఫ్యామిలీ సభ్యులు కూడా తమ బంధువులు అదేవిధంగా పార్టీ నేతలు కూడా వెల్లడించడం కూడా జరిగింది. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం కూడా తెలుస్తుంది. హైదరాబాద్ ఏఐజీలో చికిత్స తీసుకున్న నాని గారికి అక్కడ ఉండే డాక్టర్ల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ కూడా తరలించారు. అక్కడ ప్రఖ్యాత వైద్యులు చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే ఆయన నేతృత్వంలోనే బైపాస్ సర్జరీ కూడా చేయడం కూడా జరిగింది. నాని గారి ఆరోగ్య పరిస్థితి మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం ఫోన్ చేసి కనుక్కుంటున్నారంట. అటు వైద్యులు సైతం బైపాస్ సర్జరీ తర్వాత నాని గారు కోలుకుంటున్నారని చెప్పేసి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్జరీ తర్వాత నాని గారు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని చెప్పేసి అక్కడ వైద్యులు కూడా చెప్పడం కూడా జరిగింది. తర్వాత కొద్ది రోజుల క్రితం నాని గారు అస్వస్థతకు గురైన సమయంలో గుండె సంబంధిత పరీక్షలు చేస్తే 3 కవటాల్లో సమస్య ఉన్నట్లు డాక్టర్లు గుర్తించడం కూడా జరిగింది. ఇంకా హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేయడం, తర్వాత ఆ 3 కవటాల్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించినటువంటి డాక్టర్లు తొలుత స్టంట్స్ వేయాలని చెప్పేసి భావించారంట. 3 వాల్వ్లో బ్లాక్లో ఉండడంతో సర్జరీ అవసరం అని చెప్పేసి డాక్టర్లు కూడా నిర్ధారించారంట. దీంతోనే కొడాలి నాని గారిని ప్రత్యేక ఫ్లైట్లో ముంబైకి కూడా తరలించడం జరిగింది. అక్కడ ఈరోజు సక్సెస్ఫుల్గా ఆయనకి ఆపరేషన్ కూడా కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. గత వారం ఛాతీ నొప్పి రావడంతోనే ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు ఆయన. ఆ సమయంలో చేసినటువంటి పరీక్షల్లో గుండెలోని 3 కవటాల్లో బ్లాక్లో ఉన్నట్లు వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని చెప్పేసి సూచించడం, నాని గారికి ఆపరేషన్ సమయంలో ఆయన అభిమానులు చాలామంది దేవాలయాల్లో కూడా పూజలు, చర్చిల్లో ప్రార్థన కూడా చేశారు. నాని గారికి చేసినటువంటి సర్జరీ విజయవంతం అవడంతోనే అతని యొక్క అభిమానులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు సర్జరీ విజయవంతం అయిందని చెప్పేసి సమాచారం అందడంతోనే అభిమానులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కానీ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం, ఇంకా గిలగలా కొట్టుకుంటున్నారు. చూసాం నిన్నటి నుంచి కొడాలి నాని గారి మీద ఏ విధమైనటువంటి పోస్టులు చేస్తున్నారో మనం చూస్తున్నాం. చండాలం, నీచం, దరిద్రం, ఇలాంటి సొసైటీలోనా మనం ఉండేది అనేసి ఒక్కోసారి అసహ్యం వేస్తుంది. శత్రువు అయినా సరే కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి, అది మనిషి గుణం. ఇక్కడ ఇంక చండాలం